గతంలో ఒక పెద్దాయన ఒక మీటింగ్‌లో బహిరంగ మీటింగ్‌లో మైక్ పట్టుకోవడం ఒక ఎమోషనల్ స్పీచ్ చెప్తూ "ఏడవండమ్మా" అని చెప్పేసి అన్నాడు. "ఏడవండమ్మా" అన్నాడు. అక్కడున్న జనాలకి ఎందుకు ఏడవాలో ఏంటో అర్థం కాలేదు. కానీ ఆయన మాత్రం ఆర్టిఫిషియల్ ఏడుపు ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్‌లో ఇది ఉంటదన్నమాట. ఇలాంటి ట్రాజడీకి సంబంధించినటువంటి అంశం ఉంటది. సో ఈ రోజు క్లియర్ కట్‌గా అసలు ఎందుకు ఏడవాలి, ఏంటి దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటో మనం ఖచ్చితంగా చర్చిద్దాం. ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా కంప్లీట్ గా చూడండి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఏపీ రాజకీయాల్లో కన్నీటి కాక మొదలైంది. అవును, మీరుంటుంది నిజమే. వైసీపీ కొత్త సెంటిమెంట్ స్కెచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యువనికపై ఇప్పుడు సరికొత్త అంకం మొదలైంది. నిన్నటి దాకా ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధించిన వైసీపీ నేతలు ఇప్పుడు హఠాత్తుగా సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీశారు. 5 ఏళ్ల అధికారంలో అపరిమిత అధికారాన్ని అనుభవించినప్పుడు లేని ఆవేదన ఇప్పుడు ఒక్కసారిగా కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. ఏడుద్దాం రండి అంటూ నేతలకు పిలుపిస్తున్న తీరు చూస్తుంటే ఏపీ ప్రజలకు రాబోయే రోజుల్లో పక్కా ఎమోషనల్ డ్రామా గ్యారంటీ అనిపిస్తోంది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఏడవండమ్మా అని చెప్పి ఆ పెద్ద ఆయన అన్నాడో, ఎందుకు గుర్తొచ్చిందో, ఆ విషయం ఎందుకు చెప్పాను, అదనమాట విషయం. నిన్న బొత్స సత్యనారాయణ ఉదంతాన్ని మనం తీసుకుందాం. ఆ కన్నీటి వెనుక దాక్కున్న వ్యూహం ఏంటి అసలు? వైసీపీ నేతల్లో ఈ హఠాత్ పరిణామం దేనికి కారణం? ఈ హఠాత్తుగా భావోద్వేగం వెనుక రాజకీయ గారడి ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళు తమ అధినేతను ఆకాశానికి ఎత్తడానికి, ప్రత్యర్థులను కించపరచడానికి నిఘంటువుల్లో కూడా లేని పదాలను వాడిన నాయకులు ఇప్పుడు అకస్మాత్తుగా కెమెరాల ముందు కర్చీపులు తీస్తున్నారు. మనం బొత్స కన్నీళ్ళని చూసుకుంటే గనక రీసెంట్ గా ఆయన వైఎస్ఆర్ గారిని గుర్తు తెచ్చుకుంటూ ఏడ్చారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ మరణాన్ని గుర్తు చేసుకుంటూ టీవీల ముందు కన్నీరు మున్నీరు అవడం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశం అయిపోయింది. అంటే పాత సెంటిమెంట్ని మళ్ళా తీసుకురావాలనుకుంటున్నారా? అంటే పాత సెంటిమెంట్ కొత్త ప్యాకేజా? నాడు వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని, పార్టీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని చెలాయించిన వారే ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ను నమ్ముకోవడం చూస్తుంటే ఈ ఏడుపులో ఏదో కొత్త లోతైనటువంటి వ్యూహం ఉంది బాసు అని జనం నవ్వుకుంటున్నారు. తిట్టించుకోవడం పాత పద్ధతి, ఏడ్చి సానుభూతి పొందడం లేటెస్ట్ వర్షన్ వైసీపీలో. గతంలో మనం చూసాం, రాంబాబు భయంకరంగా రెచ్చగొట్టి జైలుకి వెళ్ళి సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి సెగ. రీసెంట్ గా మనం చూసాం, అమరావతికి అనుకూలంగా పార్లమెంట్ చట్టం రావడం, అలాగే రాష్ట్రపతి దగ్గర గెజిట్ రావడం రాజముద్రతో కంప్లీట్ గా ఎవరు కూడా దాన్ని కదిలించలేని విధంగా ఆ రాజధానికి చట్టబద్ధత కల్పించడం, అది ఒక సెగ అనమాట. అలాగే సోషల్ మీడియా కట్టడి, అంటే అసభ్య పోస్టులతో రెచ్చిపోయిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం మనం చూస్తా ఉన్నాం. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ఆ పోస్టులకి పోలీసులు చర్యలు ప్రారంభించారు. అందుకని అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సోషల్ మీడియాలో రప్ప ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రప్ప ద్వారా కూడా ప్రజలు అసహించుకుని చేత్కరించి చీకొడుతున్నారన్నమాట. ఈ పరిణామాలతో దిక్కుతోచన స్థితిలో ఉన్న వైసీపీ ప్రజల దృష్టిని మళ్లించడానికి సెంటిమెంట్ ఒక్కటే మార్గం అని భావిస్తోంది. అవును, త్వరలోనే జగన్ రెడ్డి కూడా ఏదైనా బహిరంగ సభలో మెదడు యాక్టింగ్ తో కన్నీటి చుక్కలు రాల్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అవును, తమ హయాంలో భువనేశ్వర్ గారు లాంటి వారిపై కూడా చేసినటువంటి వ్యక్తిగత దూషణలు ప్రజలు ఇంకా మర్చిపోయి ఉంటారని వారు భావిస్తుండడమే ఇక్కడ అసలైన కొత్త ట్విస్ట్ అనమాట. కన్నీటి కథా చిత్రాలకు సిద్ధంగా ఉండండి ప్రజలారా అంటూ వైసీపీ వాళ్ళు ఈ మధ్య కర్చీపులు తడిచిపోయేటట్టుగా ఏడవడం చూస్తుంటే ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు. ఏపీ ప్రజలు చాలా విఘ్నులు. అయితే అదే ఏపీ ప్రజలు రాబోయే రోజుల్లో మరిన్ని సెంటిమెంట్ సీక్వెల్స్ చూడడానికి సిద్ధంగా ఉండాలి. మరి తప్పదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ అది. సిద్ధం అన్న నినాదం కాస్త ఇప్పుడు కన్యలతో సిద్ధం అన్నట్లుగా మారిపోయింది. అంతకుముందు సిద్ధం అని వైసీపీ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు బాగా రెచ్చిపోయి సిద్ధమా అంటూ. అయితే ఇప్పుడు అది కన్నీటి సిద్ధం, ఏడవడానికి సిద్ధమా మీరు అని. సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం సానుభూతి మీదే బండి లాగాలని వైసీపీ గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది మనకి. అయితే ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సినటువంటి కొన్ని అంశాలను మనం ప్రస్తావించాలి. ఇక్కడ 2009లో సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు జగన్ హైదరాబాద్లో ఇంట్లోనే ఉండి బాధపడ్డాడు అని చెప్తా ఉంటారు. ఆఫ్ కోర్స్ బాధపడి ఉండొచ్చు, కానీ ఆయన మా నాన్నగారు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అక్కడికి వెళ్ళే ప్రయత్నం
ప్రయత్నం అయితే చేయాల. అంటే చాలా సమయం తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చున్నారు. అంటే 2వ తారీఖు కర్నూలు తీసుకొచ్చారు, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చినాక అప్పుడు బయటకు వచ్చాడు. మరి ఈ లోపల ఏం చేస్తున్నారు? ఆయన సీఎం అవ్వడానికి సంతకాలు సేకరిస్తున్నారు. ఇక మా నాన్న చనిపోయాడు, నేనే సీఎంని అనేటువంటి ఆ ఆశలో ఉన్నాడు ఆయన. అంటే సీఎం పదవి కోసం ఆయన ఎంత ఆశ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన మరణాన్ని ఈయన సీఎం పదవికి ముడిపెట్టుకొని ఆయన ప్రయత్నించడం, ఇప్పుడు కన్నీరు కార్చేటువంటి బొత్స గారే అప్పుడు ఏమన్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి కారణం వాళ్ళ నాన్నకు చావు, మా కాంగ్రెస్ నేత సీఎం దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ఆయన కొడుకు జగనే కారణం అని చెప్పాడు. అదే బొత్స సత్యనారాయణ గారు నిండు అసెంబ్లీలో విజయమ్మ గారిని ఏదో మాట్లాడుతుంటే ఆవిడ ఏ విజయ కూర్చో అని చెప్పేసి మాట్లాడాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు కన్నీరు కారుస్తా ఉంటే ఏపీ ప్రజలు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి గారిని అవమానించిన బొత్సాని అసలు గొప్ప నాయకుడు అంటూ పొగుడుతూ ఒక అడుగు ముందుకేసి ఏమన్నారంటే మా తండ్రి సమానులు, నేను అన్న అని పిలుస్తానని చెప్పాడు. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసిన వాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సో ఈ రాజకీయాలు ఇంత నీచంగా దిగజారడం నిజంగా మనం ఎక్కడ చూసి ఉండం. అయితే ఇంకో పాయింట్ మనం గుర్తెచ్చుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారి అంశం, ఆయన సీఎం అవ్వాలని సంతకాల సేకరణ చూసాం కదా. ఇప్పుడు ఆయన బాబాయ్ గొడ్డల చేత హత్య గావించబడితే ఆ బాబాయ్ మరణించినప్పుడు కూడా హైదరాబాదులో దాదాపుగా ఆయనకి తెల్లవారుజాము అనే విషయం తెలిసినప్పటికీ కూడా సాయంత్రం వరకు కూడా ఆయన అక్కడి నుంచి కదలలేదు. చూడండి, బాబాయ్ చనిపోతే ఆగమేఘాల మీద హెలికాప్టర్ బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. చిన్న రప్ప మీటింగులకి హెలికాప్టర్లో చక్కెర్లు కొట్టే జగన్మోహన్ రెడ్డి గారు మరి బాబాయ్ చనిపోతే మా చిన్నాయన చనిపోయాడని చెప్పేసి వెళ్ళొద్దా? అది మీ ఊహకే వదిలేస్తారు, ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆస్తుల్లో భాగం అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలకి సమానం వాటా ఇయ్యట్లేదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే ఈక్వల్ గా పంచాలని చెప్పేసి తల్లి గుర్తు చేసింది విజయమ్మ గారిని గెంటేశాడు. షర్మిల గారిని గెంటేయడంతో పాటుగా ఆమె క్యారెక్టర్ ను అసాసినేషన్ కూడా చేశాడు. తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేయించాడు సోషల్ మీడియాలో. ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆయన ఏమంటాడు? చిన్న కామెంట్ పెట్టారు మా వాళ్ళు అని చెప్తాడు. అంటే ఇతను ఈ అన్నిటిని ఆలోచిస్తే కనుక అతనికి డబ్బే పరమావధి. బాబాయ్ కంటే, తండ్రి కంటే, తల్లి కంటే, చెల్లి కంటే డబ్బే కావాలి, కుటిల రాజకీయాలే కావాలి, సీఎం సీటే కావాలి, అధికారమే కావాలి, నాకు రప్ప బ్యాచ్ కావాలి, కాలికే బ్యాచ్ కావాలంటూ ఆయన ఇష్టానుసారంగా అసలు ఒక రకంగా చాలా మంది సైకో అంటూ ఉంటారు. అంటే ఆయనకి హ్యూమానిటీ లేకపోవడాన్ని, నిజంగా మనిషి కదా ఆయన, రోబో కాదు కదా. రోబో సైతం మనం ఎలా ఆపరేట్ చేస్తే, ఎలా కంట్రోల్ చేస్తే అలా నడుచుకుంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఒక్క చెల్లెలు, ఆవిడను కూడా పుట్టెడు దుఃఖంలో ముంచాడు. కన్న తల్లి పేగు తెంచుకొని 9 మాసాలు మోసిన తల్లిని కూడా మెడపట్టి బయటికి నెట్టేసి ఆమె షర్మిల గారు ఆమెకు పుట్టలేదు, మా నాన్నకు పుట్టలేదని పోస్టులు పెట్టించిన వ్యక్తి ఈ రోజు మళ్ళా రాష్ట్రానికి వచ్చి ఏం ఉద్ధరించాలని, సొంత తల్లిని చెల్లిని కూడా ప్రేమించలేని మనస్తత్వం ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి తండ్రి పొజిషన్, నిజంగా సీఎం సీట్ అంటే అలాంటి పొజిషన్లో అర్హుడా అనేది ప్రజలు ఆలోచించాలి. లాస్ట్గా ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. అంటే నవరత్నాల ఫోటో మధ్యలో నవరత్నాలు ఉంటుంది కదా, 9 పథకాలు ఆయన పెట్టింది గొప్పగా చెప్తూ ఉంటాడు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఫోటో, వైఎస్ఆర్ గారి ఫోటో ఉండేది. ఆయన ఫోటో మా నాన్నకంటే నేనే ఎక్కువ అనుకొని ఆయన తర్వాత జగన్ గారి ఫోటో చేర్చారు, ఇద్దరి ఫోటోలు పెట్టారు, ఇట్లా సైడ్ యాంగిల్ ఉండేది. ఆ ఫోటో కూడా వాళ్ళ నాన్న కూడా రిమూవ్ చేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. అంటే ఏంటి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడా? అంటే తండ్రి ఫోటోని తీసేయించి తండ్రి మీద నీకు ఎలాంటి ప్రేమ లేదని అర్థమైంది. సాక్షిలో కూడా కలర్స్ మార్చావు, అన్ని మార్చావు. అదే కాకుండా మీ నాన్నగారి ఫోటోని ఎందుకు తీయించావు? మీ నాన్నగారి ఫోటో ఎందుకు తీయాలండి? ప్రజలు ఆలోచించాలి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆలోచించాలి. అఫ్ కోర్స్ కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రతిఘటిస్తున్నారు అనుకోండి, ఇది కరెక్ట్ కాదండి, మావిగానే ఏంటి అది ఇదని. సరే, వాళ్ళు బయటికి ఎక్కుతారా లేదా, పార్టీలో ఉంటారా లేదా తర్వాత సంగతి. కానీ రైట్, ఇప్పుడు 2029 ఎన్నికల్లో గెలుపు స్ట్రాటజీకి మళ్ళీ నాన్నే దిక్కయ్యాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నవరత్నాల్లో కూడా మళ్ళీ ఆయన ఫోటో పెడతారా లేదా చూడాలి. ఇప్పుడు కన్నీటి డ్రామా విషయం గురించి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అంటే నేటి కాలంలో ప్రజలు చాలా అప్డేటెడ్ గా ఉన్నారు, చాలా విఘ్నులుగా ఉన్నారు. ఏది గుండెలోతుల నుంచి వచ్చే ఏడుపు, ఏది ఎన్నికల ముందు ప్రీ ప్లాన్డ్ గా ఏడుస్తున్నారో కనిపెట్టేంత విఘ్నత వారికి ఉందని నా అభిప్రాయం. డెఫినెట్ గా ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు సూక్ష్మంగా. రాజకీయ పండితులు అయితే మాత్రం అది అవదమ్మా అని చెప్పి అంటున్నారు. మరి ప్రజల దృష్టిలో ఈ కన్నీటి వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా, వైసీపీ గేమ్ అనేది కాలమే నిర్ణయించాలి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.